ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. పోయినసారి మనము అర్ధనారీశ్వర అన్న దాని మీద కొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. అది ఒక ఆవిడ మనకి పంపిస్తే దాని మీద మనము ఒక థియరీ డెవలప్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్లో గణేష్ గురించి కూడా మాట్లాడతాము అని అనుకున్నాము. ఇప్పుడు మనతో శ్రీ రవిశంకర్ గారు ఫ్రమ్ మైసూర్ ఉన్నారు. నమస్కారం రవిశంకర్ గారు. నమస్కారం సార్ చాగంటి వారు. నమస్కారం అనిల్ వారు. వెల్కమ్ టు దిస్ షో. నమస్తే అనిల్. నమస్తే సార్. నమస్తే రవిశంకర్ సార్. అనిల్ ఏమో మన యూనివర్సిటీ స్టూడెంట్. అతను కూడా కొద్ది కంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాడు. లెట్స్ సి మన అసలు శివశక్తి అనే దానిలో వాళ్ళిద్దరూ అర్ధనారీశ్వరుడు కాబట్టి సగం శివుడు సగము శక్తి ఉన్నప్పుడు ప్రయత్నం ఎలా జరిగింది అన్నది మాట్లాడుతూ ఆమె లాస్ట్ టైం ఆవిడ పంపించిన ఆవిడ అది శివుడు కానీ శక్తి కానీ ఒకళ్ళనొకళ్ళు అనుకరించాలి కానీ అధిగమించరాదు అన్నట్టుగా ఆవిడ చెప్పిన దానిలో సత్యం ఉంది అని చెప్పి మాట్లాడుకున్నాము. సో అదే విషయం వచ్చినప్పుడు గణేశుడు ఎలా పుట్టాడు ఏమిటి ఈ విషయం మనం మాట్లాడుకుందుకు ఇప్పుడు ఈ యొక్క వీడియో చేస్తున్నాము. సో మొట్టమొదట శ్రీ రవిశంకర్ గారు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. మీరు ట్రై యువర్ ఆన్సర్ విత్ సో మీ ఉద్దేశంలో లాస్ట్ టైం అర్ధనారీశ్వరుడు మేము ఎక్స్ప్లెయిన్ చేసిన దానిలో మీరు గణేష్ యొక్క ఉద్భవం అసలు ఏమిటి, దాని హైపోథీసిస్ ఏమిటి మీది? అంటే నా భావన ఏమిటంటే సార్, గణేష్ అన్న వర్డ్ ఏదైతే మన వాళ్ళు పూర్వకాలం పెట్టారో అది ఇప్పుడు ఉన్నటువంటి ఈ మోడర్న్ సైన్స్లో ఉండేటువంటి ఈ ప్లాంక్స్ కాన్స్టెంట్కు ఈక్వలెంట్ ఏమో అని నాకు ఒక భావన కలిగింది సార్. అది ఓకే. ఎందుకంటే మీరు అర్ధనారీశ్వర తత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ డెల్టా టీ డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ టు ప్లాంక్స్ కాన్స్టెంట్ బై 2 అని చెప్పారు. ప్లాంక్స్ కాన్స్టెంట్ బై 2 అంటే అది కూడా కాన్స్టెంటే, ఓన్లీ డివైడింగ్ ఇట్ బై 2, సో ద వాల్యూ విల్ రిమైన్ ఆల్వేస్ కాన్స్టెంట్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. అప్పుడు మీకు డెల్టా టీను డెల్టా హెచ్ కూడా దే ఆల్వేస్ విల్ బి, అంటే ఒకరిని అతిగమించకూడదు అని చెప్పారు మీరు. దే షుడ్ ఆల్వేస్ బి ఈక్వల్ ఈ పర్టికులర్ కండిషన్ లో చెప్పారు. సో ఇక్కడ ఈ అర్ధనారీశ్వర తత్వాన్ని మన వాళ్ళు చెప్పడం ఇంతకుముందు అంటే ఫిజికల్ గా చెప్పడం మనకి ఎలా అంటే ఒక సగం ఆడ సగం మొగ కలిపి అర్ధనారీశ్వర తత్వం జరిగింది అని, శివుడు పార్వతి అని, శివుడు శక్తి అని. దిస్ ఆల్సో ఇస్ వెరీ క్లోజ్ టు వాట్ మై థింకింగ్ అర్లియర్ ఐ ఎక్స్ప్లెయిన్ టు యూ సార్. అది ఒక అంటే ఇప్పుడు భగవంత స్వరూపాన్ని ఐ సెడ్ 2 భాగాలుగా ఉంటుంది, మధ్యలో ఓపెన్ స్పేస్ ఉంటే అది బబుల్స్ గా ఈ మనకు ఈ సృష్టి జరుగుతుందని చెప్పి మనం ఒకసారి వీడియో కూడా చేసాము. ఒక పీపీటీ కూడా మీకు అప్పుడు చూపించాను మీకు. అంటే ఫ్రమ్ నెగటివ్ పార్ట్ ఇట్ గోస్ టు ది పాజిటివ్ పార్ట్. అది అంటే ఇట్ బ్రేక్స్ త్రూ లైక్ డైఎలక్ట్రిక్ మీడియా లాగా మధ్యలో ఉంటుంది, దాన్నే వాళ్ళు శివుడుగా భావించినారు అని చెప్పాను అప్పుడు నేను. ఇదంతా కూడా అలాంటి కాన్సెప్ట్ కు సంబంధించిందే నా భావన. సో వీటి ఇక్కడ జాయిన్ చేసి పెట్టారు అంతే మన వాళ్ళు పూర్వము అర్ధనారీశ్వర తత్వాన్ని. ఈ 2 మల్టిప్లికేషన్ జరిగితే మామూలుగా ఫిజికల్ రియాలిటీలో మేల్ శక్తి అండ్ ఫీమేల్ శక్తి ఇంటరాక్ట్, యూ గెట్ 1 more fetus. ఓకే. fetus need not be a physical fetus like what we are. ఓకే. అంటే కొత్త సృష్టి బేసికలీ జరుగుతుంది. ఓకే. సృష్టిలో ఒక భాగం. ఓకే. ఒక భాగంగా పుడుతుంది. అంటే ఇప్పుడు ఒక మనకి బయలాజికల్ గా తీసుకుంటే ఒక మొగ ఆడ కలిస్తే మళ్ళీ ఇంకొక సృష్టి జరుగుతుంది, ఒక ఫీటస్ ఇంకొక మనిషి ఎవరో పుడతారు, జంతువు కానీ పుడతారు. ఈ మొత్తం యూనివర్స్ లో కనుక మనం ఒక శివతత్వాన్ని ఒక శక్తితత్వాన్ని తీసుకుంటే ఆ 2 కలయిక వల్ల ఒక సంథింగ్ న్యూ ఆల్వేస్ కమ్స్ అవుట్. అంటే మీరు ఈ డెల్టా టీ డెల్టా హెచ్ అనేది 2 ఒకటే సమానంగా ఉండాలా, ఒకటి దాటకూడదు అని కూడా చెప్పారు మనం ఈ పర్టికులర్ వీడియో. సో అంటే ఈక్వల్ గా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక బ్యాలెన్స్ లో ఉన్నట్టు అనమాట, ఒక ఫల్క్రమ్ పాయింట్ ఇద్దరు నిలబడ్డట్టు. యూ కెనాట్ స్వింగ్, యూ హ్యావ్ టు ఆల్వేస్ కమ్ టు దట్ బ్యాలెన్స్, ఫల్క్రమ్ పాయింట్ కి రావాలి వాళ్ళు. ఇది బేసిక్ కాన్సెప్ట్. దీంట్లో ఏమైందంటే ఇప్పుడు అమ్మవారు పార్వతి గారు షీ వాంటెడ్ టు క్రియేట్ ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్. ఏదో అంటే అది కథ ఏంటంటే ఆవిడ ఏదో పరధ్యానంగా తన దగ్గర నలుగుని తీసుకొని ఒక చిన్న పిల్లవాడిగా తయారు చేసింది అని. అంటే నలుగు ఈజ్ నథింగ్ బట్ వెరీ ఫైన్ పిండి. సో ఆ పిండిని నేనేమనుకున్నానంటే ఆ డస్టీగా ఉండే దాన్ని ఆటమ్స్ గా నేను భావించినాను. బాగుంది.
సో ఆవిడ తన శక్తితోటి ఆటమ్స్ అంతా చేర్చి ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ తయారు చేసింది. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. చేర్చి చేర్చింది. ఒక ఆబ్జెక్ట్ అంటే అవి విడివిడిగా చేసింది. ఉన్నాయి. సో అవును, వాటిని అవును. చేర్చి ఒక పిల్లవాడి రూపంలో తయారు చేసింది. అంటే ఏంటంటే సృష్టి జరిగేటప్పుడు అణువులన్నీ ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నాయి, వాటిని అవును, చేర్చింది ఆవిడ. చేర్చి ఒక కంప్రెస్ చేసింది. కంప్రెస్ చేసి ఒక ఓకే, ఆల్ రైట్, నెక్స్ట్ చేసింది. చేసింది. కానీ ఇక్కడ ఏమొస్తుందంటే ఈ శివతత్వం లేకుండా పార్వతీ తత్వం మాత్రమే ఈ సృష్టి చేయడం బట్టి ఇట్ హెస్ గాన్ అగేన్స్ట్ ద బేసిక్ టెనెట్స్ ఆఫ్ ది యూనివర్స్ ఇట్ సెల్ఫ్. ఓకే 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 జరిగింది. సో జరిగినప్పుడు ఏమైందంటే డెఫినెట్ గా యూనివర్స్ బికమ్ వెరీ అన్స్టేబుల్. అవును అవును అవును. అది ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు కథ ఏం చెప్పారంటే, శివుడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చాక అక్కడ ఈ అబ్బాయి అడ్డుకున్నాడు. అడ్డుకుంటే తన పార్వతి తయారు చేసిన పిల్లవాడిని తెలియక తలకాయ శిరచ్ఛేదం చేసేసాడు అని చెప్పుకొచ్చారు. అంటే హీ వాంటెడ్ టు బ్రింగ్ బ్యాక్ ది స్టెబిలిటీ ఇన్ టు ద సిస్టమ్. ఇంటు ది సిస్టమ్. ఓకే, సిస్టమ్ అని నేను అనుకుంటున్నాను. కట్ చేసేసాడు. అంటే ఫిజికల్ గా కట్ చేయడం అంటే తలకాయ కట్ చేసిన ఊరికి చెప్పారు, కానీ హీ మస్ట్ హావ్ రిమూవ్ సమ్ పార్ట్ ఆఫ్ ది మాస్ విచ్ వాస్ ప్రొడ్యూస్డ్. ఇక్కడ మనకి తలకాయ అంటే ప్రాణం. ప్రాణం. మనకి ప్రాణం అంటే ఏంటంటే దాని ఎగ్జిస్టెన్స్ లోంచి లేకుండా చేయటమే తలకాయ తీయటం. మేబీ అట్లా కూడా మనం ఏది ఉంటే అసలు ఈ బాడీ అంతా నడుస్తుందో దాన్ని తలకాయ అంటాం. అవును. సో అది ఆ తలనే అంటే ముఖ్యమైన పార్ట్ ఏదైతే ఉండాలో ఆ ఏర్పడిన చిన్న ఆబ్జెక్ట్లు ఏ ముఖ్యమైన పార్ట్ ఉండాలో ఆ పార్ట్ ని తీసేశాడు ఆయన. కరెక్ట్ సార్. తీసేస్తే అప్పుడు అది బ్యాలెన్స్కి వచ్చింది అంటారు. అంటే ఇట్ విల్ బి స్వింగింగ్ బేసికలీ. నథింగ్ విల్ ఇమ్మీడియట్లీ కమ్ టు పర్టికులర్ ఎక్విలిబ్రియం స్టేట్ ఇమ్మీడియట్ గా. ఎస్పెషల్లీ అంత పెద్ద యూనివర్స్ లో అట్లా ఏదన్నా జరిగితే ఇట్ కీప్స్ ఆన్ స్వింగింగ్. అలాంటప్పుడు అంటే దానికి మళ్ళీ కథకి ఏం జోడ్చారంటే, ఆ అమ్మవారు చాలా బాధపడింది. షీ టోల్డ్ హిమ్, అరే మన అబ్బాయి అని చెప్పింది. అప్పుడు ఆయన తన చేతిలో ఉండేటువంటి ఆ గజాసురుడి తలను తీసుకొచ్చి ఆ అబ్బాయి ఆ మొండెం మీద పెట్టి హీ మేడ్ హిమ్ గణపతి అని చెప్పారు ఆయన. ఓకే ఓకే, ఇది గణపతి చేశారు, బాగుంది. నా పాయింట్ ఎక్కడ వస్తుందంటే, ఎప్పుడు వేరే వాళ్ళ తలకాయ తీసుకొచ్చి పెట్టగలిగేంత శక్తి సామర్థ్యం ఉన్నట్టు శివుడు ఏ తలకాయ తీసేస్తాడు ఆ తలకాయ మళ్ళీ పెట్టగలుగుతాడు. కరెక్ట్, బాగా చెప్పారు. బా కరెక్ట్. కానీ మీరు కనుక ఈ తలకును ఆ తలకు డిఫరెన్స్ చూస్తే, ఏనుగు తల ఈజ్ మోర్ హెడ్ వెయిట్. ఐ మీన్ దట్ ద వర్డ్ ఈజ్ నాట్ కరెక్ట్, కానీ కొంత దానికి మాస్ ఎక్కువగా ఉంటుంది ఏనుగు తల మనిషి తల కంటే కూడా. ఆ తొండం అదంతా కలిపి కూడా అజ్యూమ్ ఇట్ ఈస్ మనం మనిషి తల 1 అనుకుంటే అది 1.25 1.5 అట్లా ఉండే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్ వాల్యూస్ నాకు తెలియదు. కాదు, మీ కాన్సెప్ట్ ఎంత బరువు అయితే అంత మంచిది. యాక్చువల్గా మీరు చెప్పడంలో ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇక్కడికి ఏమొస్తుందంటే, ఇప్పుడు మీరు అది అక్కడ పట్టుకొని ఉంచండి. మీరు మర్చిపోకండి ఏం చెప్తున్నారు. సో ఇప్పుడు నేను ఎందుకంటే ఇంటర్ఫియర్ అవుతున్నా అంటే దర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యాయదర్శనంలో ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏంటంటే, ఒక వస్తువు కనిపించడానికి కారణం ఏంటి, కనిపించకపోవడానికి కారణం ఏంటి, కనిపించడానికి కారణం ఏంటంటే, ఒక వస్తువులో 2 వస్తువుల్ని కలిపామనుకోండి, ఆ 2 వస్తువులు పెద్దదవుతుంది. అంటే ఇప్పుడు ఆ 2 వస్తువులు యొక్క మాస్ తీసుకుంటే దీనికి ఈ పెద్దదానికి ఈక్వల్గా ఉంటుంది. సో వాల్యూమ్ తీసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. మాస్ సేమ్గా ఉండొచ్చు, వాల్యూమ్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say స్మాలర్ రేడియస్ ఉన్న 2 స్ఫియర్స్ని మనం తీసుకుంటే 4/3 πr క్యూబ్ 4/3 πr క్యూబ్ అని 2 వాల్యూమ్స్ ఏర్పడతాయి. సో రెండింటిని కలిపితే 8/3 πr క్యూబ్ అవుతుంది, స్మాల్ ఆర్ క్యూబ్. అదే ఈ రెండింటిని కలిపి ఒక పెద్ద వాల్యూము క్యాపిటల్ ఆర్ క్యూబ్ చేస్తే 4/3 π క్యాపిటల్ ఆర్ క్యూబ్ చేసామనుకోండి. ఇప్పుడు ఈ వాల్యూమ్స్కి ఈక్వల్ చేసామనుకుందాం కాసేపు. చేస్తే ఈ 4/3 π 4/3 π 2 స్మాల్ ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ క్యూబ్ వస్తుంది. అంటే క్యాపిటల్ ఆర్ ఈజ్ క్యూబ్ రూట్ ఆఫ్ 2 టైమ్స్ స్మాల్ ఆర్. సో క్యూబ్ రూట్ ఆఫ్ 2 ఈజ్ ఇట్ గ్రేటర్ దెన్ 1 ఆర్ నాట్ అని మనం తెలుసుకుంటే అప్పుడు గ్రేటర్ దెన్ స్మాల్ ఆర్ లేదో వస్తుంది అన్నమాట క్యాపిటల్ ఆర్. సో ఇలా మనము తీసుకుని మాసెస్ ఈక్వల్గా తీసుకుంటే ఏమవుతుంది, ఇది తీసుకుంటే ఏమవుతుంది.
అయితే న్యాయదర్శనం ఏమంటాడంటే రెండు వస్తువులు కలిసిపోయినప్పుడు మొదటున్న వాటికంటే చిన్నగా ఉండొచ్చుగాక, కానీ ఆ కలవటమే కనిపించడానికి కారణము అంటాడు అనమాట. ఓకే, ఆ సంయోగమే. సంయోగం. సో ఇప్పుడు మీరు అనేది కూడా అట్లనే మాస్ పెరిగినప్పుడు, ఆ హెడ్ వెయిట్ మాస్ పెరిగినప్పుడు సృష్టి కనిపించడం మొదలుపెట్టిందా? ఏమో సార్, అది జ్ఞానదర్శనం నాకు తెలియదు కాబట్టి మీరు చెప్తుంటే అలా అయ్యుండొచ్చు అనిపిస్తోంది ఇప్పుడు. ఓకే, ప్రొసీడ్ నౌ. యా, సో నా అప్పుడు పాయింట్ ఏమొచ్చిందంటే, బికాజ్ ఎప్పుడైతే ఒక ఒక ఆబ్జెక్ట్ తల అనే పాయింట్ తీసేశారో శివుడు, అప్పుడు అగైన్ సిస్టమ్ బికేమ్ వెరీ అన్స్టేబుల్. పార్వతి గారు తయారు చేసినప్పుడేమో సిస్టమ్ అన్స్టేబుల్ అయింది, బికాజ్ ఇట్ వాస్ డన్ వితౌట్ ది హెల్ప్ ఆఫ్ శివతత్వము. బట్ ఆయన ఎప్పుడైతే ఈ తలం తీసేశాడో, అగైన్ దేర్ వాజ్ యునో లాస్ ఆఫ్ ఎక్విలిబ్రియం. Again, to bring back equilibrium, you cannot add exactly the same amount of mass to make it stable at the earliest. ఓకే ఓకే, మా భావన ఎక్కువ వెయిట్ యాడ్ చేస్తే త్వరగా మనము యూ కమ్ టు ది క్రిటికల్ డాంపింగ్. ఓకే ఓకే. అంటే ఆయన పెద్దది పెట్టాడు, ఆయన శివుడు తనతో తీసుకొచ్చిన తలకాయని పెట్టాడు, అంతే కదా. పెట్టాడు. కానీ కొన్ని స్టోరీస్ ఏం చెప్తున్నాయంటే ఉత్తర దిక్కున పడుకున్న వాడిని తల నరికేసి తీసుకురండి అని. అది కూడా ఉంది. ఎట్లా చేసినా సరే తలకాయ మాత్రం పెద్దది. ఇప్పుడు అవును 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 అవును, ఆబ్జెక్ట్ ఈస్ బిగ్, అదే సోర్స్ ఇస్ నాట్ అవర్ కన్సర్న్. అంటే ఏ రాయి అయితే తల బదులు కొట్టుకుంది కదా సామెత లాగా, ఇక్కడ ఏంటంటే సోర్స్ షుడ్ బి బిగ్, ఏ తల అయితే. ఓకే, కానీ ఇది నా యొక్క బేసిక్ థింకింగ్ అండి. ఓకే, చాలా బాగుంది. దిస్ ఇస్ వాట్ మై ఇట్ ఇస్. యూ మీన్ సార్ అనిల్ గారు కానీ మీరు కానీ ఏమన్నా దీని మీద క్రాస్ ఎగ్జామిన్ చేస్తే, ఇఫ్ ఐ కెన్ ఆన్సర్, ఐ విల్ ఆన్సర్. ఎస్ దిస్ ఈస్ ఎ గుడ్ థియరీ. మీ థియరీలో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, అక్కడ శివతత్వము శక్తితత్వంలో శివతత్వం లోపించడం మూలంగా అన్బ్యాలెన్స్ అయింది. ఎప్పుడైతే శివుడు వచ్చి ఆ తత్వాన్ని తీసుకొచ్చి పెట్టాడో బ్యాలెన్స్ అయింది సృష్టి, అంతే కదా. సో ఓకే, దానికి అప్పుడు గణపతి అన్న ఆయన్ని మనం జన్మ తీసుకున్నాడు. దిస్ ఇస్ వాట్ వీఆర్ సేయింగ్ అబౌట్ ఇట్. ఓకే, యా. సో అనిల్, విత్ దిస్ పర్టికులర్ థియరీ, వాట్ డూ యూ థింక్ దట్ ఇట్ ఈస్? ఇంచుమించు నాకు కూడా అట్లానే ఉంది సార్. అది నేను కూడా థర్మోడైనమిక్స్ పరంగానే ఆలోచించాను. ఓకే, నేను శక్తిని టోటల్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్ తీసుకున్నా సార్. నేను టోటల్ ఎనర్జీ ఆఫ్ ది యూనివర్స్ సిస్టమ్, ఐ మీన్ యూనివర్స్, సిస్టమ్ అంటే యూనివర్స్. మన టోటల్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా. ఓకే, థర్మోడైనమిక్స్ ఫార్ములా అది. దాంట్లో పొటెన్షియల్ ఎనర్జీగా నేను గణపతిని, కైనెటిక్ ఎనర్జీగా షణ్ముఖుడిని తీసుకున్నా సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే ఓకే, ఎందుకు కారణం ఏమన్నా ఉందా అట్లా తీసుకోవడానికి? టోటల్ ఎనర్జీ ఈజ్ శక్తి, టోటల్ ఎనర్జీ is Shakti. In that you're taking potential energy as Ganapati, and Shanmukha is kinetic energy. Kinetic energy చాలా బాగుంది. షణ్ముఖుడు పుట్టింది అగ్నిలోంచి పుట్టాడు కాబట్టి మనము హీట్ అనుకోవచ్చు. హీట్ అండ్ కైనెటిక్ ఎనర్జీ బోత్ ఆర్ సేమ్. యా, చెప్పండి. అదే ఆయన సార్ చెప్పి చాలా కరెక్ట్ గా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే గణపతి ఏమో ఆయన స్థిరోభవ వరదోభవ అని అంటారు, అంటే ఒక దగ్గర కూర్చొని ఉంటాడు అన్నట్టు మీనింగ్. స్వామి, ఇంకొక స్వామి వారేమో ఆయన నెమలి వాహనం ఎక్కి త్వరగా సంచరిస్తారని ఒక నానుడి. దట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ, దిస్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ. సార్ చెప్పింది ఆయన అక్కడ ప్రత్యక్షణ కూడా అక్కడికక్కడ చేస్తుంటారు కదా సార్. అందుకే స్థిరోభవ వరదోభవ అందరు అక్కడక్కడే ఉంటాడు ఆయన, ఇక్కడ దానికి పోడు. ఆయన వాహనం కూడా ఎలుక, అది కూడా చాలా స్లోగా పోయేది. అదే మూషికం. ఓకే ఓకే సార్, ప్లీజ్ కంటిన్యూ సార్. మూషికం కొంచెం ఫాస్ట్ గానే వెళ్తున్నాము. మూషికం ఫాస్ట్ గా వెళ్తుంది, కానీ ఈయన కూర్చున్నప్పుడు ఎట్లా ఈయన కూర్చుంటే వెళ్ళదు. హెడ్ వెయిట్ లాగా డెడ్ వెయిట్. యా, అనిల్ చెప్తే నేను కూడా నా థియరీ ఏంటో నేను కూడా ఇంక్లూడ్ చేస్తా దాన్ని. యా, ఇప్పుడు చేంజ్ ఇన్ టోటల్ ఎనర్జీ డెల్టా ఈ ఏమన్నా స్లైడ్ ఉందా చూపించడానికి? ఉంటే చూపించు. యా, గణపతి. టోటల్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు పిఈ ప్లస్ కేఈ. ఓకే. సెకండ్ వచ్చి ఈ చేంజ్ ఇన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ మాస్ టైమ్స్ సి స్క్వేర్. ఇది ఫేమస్ ఈక్వేషన్, ఓకే, చాలా ఫేమస్ ఈక్వేషన్, ఈక్వల్ ఎంసీ స్క్వేర్.
దీని తర్వాత టైం ఎనర్జీ అన్సర్టెనిటీ ఈక్వేషన్ వచ్చి డెల్టా టీ టైమ్స్ డెల్టా టీ ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు h/2. 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 ఇక్కడ డెల్టా టీ వచ్చి చేంజ్ ఇన్ టైం క్వాలిటీ కాబట్టి టైం ఇది. అండ్ డెల్టా టీ ఈ వచ్చి చేంజ్ ఇన్ ఎనర్జీ ఆఫ్ ద సో సిస్టమ్. దట్ ఈస్ ద అన్సర్టెనిటీ ఇన్ ఎనర్జీ, అన్సర్టెనిటీ ఇన్ టైం అనొచ్చు మనం దాన్ని. అందుకని టైం ఎనర్జీ అని పెట్టారు దీని పేరు. ఇప్పుడు ఒకవేళ ఈ డెల్టా ఈని రైట్ హ్యాండ్ తీసుకెళ్తే సార్ h/2 డెల్టా ఈ వస్తుంది. అప్పుడు అంటే డెల్టా ఈ తక్కువ ఉంటే టైం ఈజ్ ఇన్ఫినిటీ కదా సార్, అంటే ఐ మీన్ జీరో అయిపోతే కనుక ఎంత తక్కువ ఎనర్జీ తక్కువ ఉంటే టైం పెరుగుతూ ఉంటుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అయిపోతాయి రెండు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక స్టోరీ, ఆ స్టోరీలో ఏం చెప్పారంటే అమ్మవారు తనలో నుంచి ఒక వినాయకుడు ఐ మీన్ ఒక ప్రాణాన్ని ఇచ్చిందని చెప్పారు కదా సార్. అంటే శక్తి తనలో తాను, శక్తి ఈస్ కన్వర్టింగ్ ఇంటూ మాస్. సో ఈ ఈక్వేషన్, ఐన్స్టీన్ ఈక్వేషన్ కూడా ఈక్వల్ mc² ఈస్ టెల్లింగ్ ద సేమ్. డెల్టా ఈ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ డెల్టా m టైమ్స్ c². ఈస్ కన్వర్టింగ్ ఇంటూ m. If suppose delta t greater than or equal to h/2 delta e లో, ఆ డెల్టా ఈ లో mc² మనం పెడితే h/2 mc² వస్తుంది. m అనేది అప్పుడు చిన్న పిల్లాడిగా ఉన్నాడు కాబట్టి m వెరీ నెగ్లిజిబుల్ గా ఎంఏ తీసుకోవచ్చు. అప్పుడు టైం అంటే శివతత్వం చాలా ఎక్కువ ఉంది, ఇన్ఫినిటీ దాకా ఉంది. కొంచెం మాస్ పెరిగే కొద్దీ, లైక్ ఏనుగు తలకాయ పెట్టారు కాబట్టి కొంచెం మాస్ పెరిగిన కొట్టే అప్పుడు ఒక డెఫినెట్ టైం వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను సార్ యూనివర్స్. సో టైం ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చిందంటావు. ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది అండ్ యూనివర్స్ స్టార్ట్ అయింది అక్కడ నుంచి ఒక డెఫినెట్ టైం. అంటే మనకి ఇప్పుడు మనం ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో సంవత్సరము ఇవన్నీ చెప్పుకుంటాం కదా సార్ బ్రహ్మ వర్క్. సో ఆ డెఫినెట్ టైం అంతా వచ్చిందని అనుకుంటున్నాను. బాగుంది. సో నువ్వు పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ బాగుంది. సో కైనెటిక్ ఎనర్జీ ఏమో షణ్ముఖుడు అంతే కదా, సుబ్రహ్మణ్య. పొటెన్షియల్ ఎనర్జీ ఏమో మన వినాయకుడు. సో ఇప్పుడు ఈ రెండింటి కాన్సెప్ట్ నువ్వు ఏదైతే చెప్తున్నావో, సో దీనిలో పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ రెండు కలిపితే టోటల్ ఎనర్జీ ఆఫ్ శక్తి ఆఫ్ ది యూనివర్స్. సో దట్స్ డివైడెడ్ లైక్ దాట్ అంటున్నావు అంతే కదా? అవును సార్. ఓకే, ఆల్ రైట్. సో అంటే ఆవిడ నుంచే కదా సార్ ఇద్దరు వచ్చారు కాబట్టి పొటెన్షియల్ ప్లస్ కైనెటిక్. ఎస్ అందులో ప్రత్యేకించి చెప్పడం కూడా అలానే జరిగింది. ఆవిడ అన్ని ఆటమ్స్, ఇందాక మన రవిశంకర్ గారు చెప్పినట్టు అన్ని ఆటమ్స్ని టుగెదర్, పిండంతా టుగెదర్ చేసి ఒక బొమ్మ తయారు చేసినట్టుగా, సో అన్నిటిని కూడితే అప్పుడు సృష్టి ఏర్పడుతోంది. సో ఇప్పుడు దాని తర్వాత ఏర్పడిన తర్వాత పొటెన్షియల్ ఎనర్జీ కిందనే ఉంది, అంటే సృష్టిలో మోషన్ లేదు. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ కైనెటిక్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేశారు, లైక్ సుబ్రహ్మణ్య స్వరం, అప్పుడు ఫాస్ట్గా వెళ్ళటం అవి జరిగినాయి అని అర్థం. దట్ కాన్సెప్ట్ ఈస్ రియలీ గుడ్, ఫ్యాంటాస్టిక్, చాలా బాగుంది. చెప్పండి రవిశంకర్. థర్డ్ ఈక్వేషన్ తో డెల్టా టీ ఇంటూ డెల్టా ఈ చెప్పారు కదా అనిల్ గారు. సో ఈజ్ ఎనర్జీ, డెల్టా టీ అంటే శివతత్వం కూడా తీసుకోవచ్చు టైం కాబట్టి. అవును. వీ కెన్ ఆల్సో అజ్యూమ్ దట్ ఇదే మనకు అర్లియర్ నేను చెప్పినట్టు ది సంయోగం ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ ఓన్లీ విల్ గివ్ ది యూనివర్స్. అదే టైం డెఫినెట్ టైం మనకి వచ్చింది, అప్పుడే యూనివర్స్ స్టార్ట్ అయింది. మీరు చెప్పారు ఒకసారి, మీరు ఏదో ఒక డిస్కషన్ లో మీరు శివుడు అంటే మొత్తం టైం అని, అందుకని ఈక్వేషన్ తీసుకోవాల్సి వచ్చింది. అందుకని ఈక్వేషన్, ఎందుకంటే శివుడు అంటే టైం, శివ ఇస్ టైమ్ అండ్ స్పేస్ ఇస్ విష్ణు అండ్ శక్తి ఇస్ శక్తి. సో అలా తీసుకోవడం జరిగింది. సో ఇంకేంటి అనిలు, అంతేనా? ప్రస్తుతానికి అంతే సార్. ఈ ప్లాంక్స్ కాన్స్టెంట్ మీద కూడా చేయొచ్చు నెక్స్ట్ టైం చెప్పేసి. నేను అదే అనుకున్నాను, ప్లాంక్స్ కాన్స్టెంట్ ని మన వాళ్ళు గణపతిని పేరు పెట్టారు అనిపించింది అంతే నాకు అని మీరు అనుకుంటున్నారు. గణాలన్నిటికీ అధిపతి అన్నారు, గణాలన్నిటికీ అధిపతి ఆయన అన్నారు. అంటే అన్ని చుట్టుపక్కల ఉన్న అందరికీ ఆయన అధిపతి, అంటే హీ ఆల్వేస్ దేర్ ఇన్ ఎవ్రీ ప్లేస్. సో దట్ ఓన్లీ కాన్స్టెంట్ కెన్ బి దేర్ లైక్ దట్ అని నా భావన.
అయితే ఇప్పుడు దీన్ని ఇంకాస్త నేను ఎక్స్టెండ్ చేస్తాను చూడండి సార్ జాగ్రత్తగా. చెప్పండి సార్. ఇప్పుడు మనం స్టోరీకి వెళ్దాం, బ్యాక్ వెళ్దాం. స్టోరీకి వెళ్తే శివుడి గురించి ఎవరో తపస్సు చేసి నా గర్భంలో ఉండిపో అని చెప్పి శివుడిని పెట్టేసుకున్నాడు. ఉదరంలో పెట్టుకున్నాడు. సో పెట్టుకుంటే ఇక శివుడు రాకపోయేటప్పటికి శక్తి గారు విలవిల్లాడిపోయారు. ఇక దేవతలు కూడా విలవిల్లాడితే అప్పుడు విష్ణువు ప్రవేశించాడు. ఏం చేశాడంటే ఇట్లా కాదని చెప్పి ఒక ఎద్దుని తీసుకొచ్చి ఇక మన రాక్షసుడిని ఎద్దు ఆడిచ్చి నాట్యం చేసి ఆయన చేత ఒక మాట తీసుకొని మీకు ఏం వరం కావాలో కోరుకోండి అంటే నీ ఉదరంలో ఉన్న శివుని పంపించు అంటే అది నాకు వల్ల కాదు, మీరే చీల్చుకోండి అంటాడు. సో ఈ తతంగం ఇక్కడ జరిగింది. చీల్చినప్పుడు శివుడు వస్తున్నాడనే వార్త శక్తికి వచ్చింది. ఆవిడ శుభ్రంగా నలుగు పెట్టుకొని స్నానం చేసి ఆ నలుగుని తీసి ఒక బాలుని చేసి కాపలాగా పెట్టింది ద్వారం దగ్గర అని స్టోరీ. అంటే ఏంటంటే ఇప్పుడు శివుడు కానరాక అని స్టోరీలో క్లియర్గా రాసుండు. శివుడు లేదు, సమయం లేదు అప్పటికి, జీరో. అంటే ఇప్పుడు చూడండి, సైంటిస్టులు కూడా పేల్చలేని విషయాన్ని మన పురాణం పేల్చింది. ఏంటంటే సమయం ఇంకా లేనప్పుడే ఈ సృష్టి యొక్క ఆన్పాల్ జరగడం మొదలుపెట్టింది. ఎందుకంటే శక్తి తనంతట తను ఏర్పరచుకుంటోంది అన్నమాట. అంటే సమయం లేకుండా ఎట్లా ఏర్పరుస్తారు? నాట్ పాసిబుల్ కదా. సో ఇప్పుడు ఈ సమయాన్ని ఎవరో కబ్జా చేయాలి, పట్టుకురావాలి. మరి సమయాన్ని పట్టుకురావడానికి స్పేస్ వెళ్ళింది అనమాట. స్పేస్ విశతీతి విష్ణువు అని చెప్పి మనకి విష్ణువు యొక్క డెఫినేషన్ అలా ఉంది. ఆయన వ్యాపించువాడు స్పేస్ కాబట్టి ఆయన వెళ్ళి ఆ సమయాన్ని తీసుకొచ్చాడు. మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ స్టోరీ. ఆయన ఎంట్రీతో టైం మొదలైపోయింది. ఎగ్జాక్ట్లీ. సో ఆ సమయం తీసుకొచ్చేటప్పటికి ఇప్పుడు ఆ సమయం అన్నది లోపల ఇప్పుడు ఈ సృష్టి లోపలికి ఎంటర్ అవ్వాలన్నప్పుడు ఏదో అడ్డగిస్తోంది. ఆ అడ్డగించేదే పొటెన్షియల్ ఎనర్జీ. మీరు అన్నది ఇప్పుడు ఆ పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్పేది అది ఎంత ఎక్కువగా ఉందంటే అంటే లైక్ ఆ తక్కువగా ఉందో సంథింగ్ ఫర్ విచ్ ది టైమ్ ఈజ్ అనేబుల్ టు క్రాల్ ఇన్ సైడ్ సృష్టి. అంతే కదా, సృష్టి లోపల రాలేకపోతున్నది సమయం. సో సృష్టిలోకి సమయం రాకపోతే సృష్టి లేదు. సృష్టి హ్యాస్ నో మీనింగ్ వితౌట్ టైం. సో దేర్ ఫోర్ ఆ సమయంలో ఆయన ఆ అడ్డగిస్తున్న దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేశాడు. సమయం చేసినప్పుడు మళ్ళీ సృష్టి విచ్ఛిన్నమైంది. ఆ టైంలో మళ్ళీ దాన్ని ఇక శక్తి గారు కాస్త విలపించి సరే భార్యని సంతృప్తి పరచడానికి మళ్ళీ దాన్ని టుగెదర్ చేశాడని మన స్టోరీ చెప్తుంది. అంటే ఆ సమయం లోపల రావడం మూలంగా సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ రీఅరేంజ్మెంట్ జరిగింది. మీరు అన్నట్టు సమయం తనతో పాటు ఏదో తలను తీసుకొచ్చి పెట్టిందని చెప్పి స్టోరీలో ఎలా అయితే ఉందో సమయం ఏదో తీసుకొచ్చింది. ఏదో తీసుకురావడం మూలంగా ఈ యొక్క సృష్టి కంటిన్యూటీ జరిగింది. సో లేకపోతే ఈ టైం అండ్ స్పేస్, టైము అండ్ శక్తి మూడు అక్కడ ఉన్నాయి అని అర్థమవుతుంది మనకి. సో ఇది బాగుంది ఇక్కడితో. సో ఇప్పుడు మనము లిటరలీ ద వర్డ్స్ మీనింగ్స్ కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది మనం ఒక కొత్త థియరీ తీసుకురాబోతున్నాము. I think it will be a fantastic theory for which we have to be thankful to our scriptures. ఇది చూడండి ఒకసారి, దీనికి పదాల యొక్క అర్థాలు చూడండి. గణ పుంలింగ శబ్దం, ఒక విశిష్ట క్రమముని గణ అంటారు. పౌర్వాపర్యంలో అంటే పూర్వాపరముల భావము, యథాక్రమము, ముందు వెనుకల సంబంధము, క్రమము, లెక్క పెట్టబడునవి, సమూహము, శివగణాలు, వ్యాకరణంలో ప్రాతిపదిక పదాలు, జ్యోతిష్యంలో నక్షత్రాలు, ఛందస్సులో మా మొదలగు గణములు, వినాయకుడు. ఈ వినాయకుడు అనేది మనం ఇప్పుడు అనే పేరు. సో గణపతి అసలు ఆయన పేరు. సో గణ అన్న ధాతు అంటే లెక్క పెట్టుట అని వస్తుంది. సరే, ఆయన వాహనం మూషికం. మూషికం అనేది దొంగలించున్నది, దొంగ, ఎలుక. మూష్ దొంగలించుట, లూటీ చేయుట, దోపిడి చేయుట, ఇవి అర్థాలండి. సో ఇప్పుడు వీటిని బాగా గమనిస్తే ఇక్కడ మీకు అర్థమవుతుంది. జ్యోతిష్యంలో నక్షత్రాలని గణ అంటారు. వాటిని లెక్క పెట్టువాడు కాబట్టి గణపతి. అంటే మనకి నక్షత్ర గ్రహాలు ఏర్పడడం మొదలుపెట్టే కాబట్టి వాటిని లెక్క పెట్టేవాడు ఒకడు కావాలి. దానికి గణపతి అని పేరు.
సరే, ఆయన వాహనము మూషికం ఏంటి? ఇది వెరీ ఇంపార్టెంట్. ఒక దొంగని మనము ఎలా చేశాము, ఇది ఇంపార్టెంట్. ఓకే, దొంగని వాహనం ఎందుకు చేసామంటే చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బ్లాక్ హోల్స్ అన్నవి ప్రతిదాన్ని దొంగతనం చేస్తాయి. బ్లాక్ హోల్స్ అనేది దొంగతనం చెయ్యనిది ఏది ఉండదన్నమాట. ఆ బ్లాక్ హోల్స్ని వాహనంగా పెట్టుకుంటేనే సృష్టి లెక్క పెట్టడం జరుగుతోంది. నల్లగా ఉంటుంది ఎలుక, అది కూడా కరెక్ట్. బాగా అందుకే పెట్టారేమో. వీ డోంట్ నో. వాళ్ళు పేర్లు ఇప్పుడు మీరు ఎంత లాజిక్ లేన, ఇప్పుడు నేను అన్నా అనుకోండి, ఓకేరా ఏనుగును పట్టరారా అంటే ఆ సైకిల్ తీసుకెళ్ళి ఏనుగును కూర్చోబెట్టని ఎవ్వడండు ప్రపంచంలో. అవును, అవును. ఏమన్నా అంటే మహా అయితే ఓ పెద్ద ట్రక్ తీసుకెళ్ళి దానిలో పెట్టి తీసుకురా అంటాడు. అంటే ఊహకు కూడా అందుతుంది బరువు, దాన్ని ఎట్ట తీసుకురా. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఈ గణపతిని కూర్చోపెట్టడానికి ఒక మూషికాన్ని పెట్టడం ఏంటి? సో దీన్ని అర్థం చేసుకుంటే మనము స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే మూషికం అంటే దొంగ, ప్రతిదీ దొంగలించున్నది అనమాట. సో అది కూడా ఏంటి, ఇంట్లో చేరి దొంగతనం చేసి ఇంట్లోనే దాక్కుంటూ ఉంటుంది అది. కరెక్ట్. సో ఈ సృష్టిలో ఉన్న వాటినే దొంగతనం చేస్తూ సృష్టిలోనే ఉంటుంది అది. కరెక్ట్. బ్లాక్ హోల్. సో ఆ బ్లాక్ హోల్ని మీద కూర్చొని, అంటే ఉద్దేశం ఏంటంటే బ్లాక్ హోలే వెళ్తూ ఉంటుందన్నమాట. అక్కడ ఈ లెక్కలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో బ్లాక్ హోల్ అనే స్థిరంగా ఒక ప్లేస్లో ఉండదు, అది తిరుగుతూ ఉంటుంది, సృష్టి అంతా తిరుగుతూ ఉంటుంది, కబళిస్తూ ఉంటుంది అది దాని పని. ఈ ఈ పైన కూర్చుని ఆయన లెక్క పెడుతుంటాడు గణపతి. సో ఈ నక్షత్రాలు ఏర్పడ్డాయి, సమూహాలు ఏర్పడ్డాయి, దానికి బ్లాక్ హోల్ని వాహనంగా ఇచ్చాడు అని ఈ మన యొక్క పురాణ కథ. అంటే సార్, ఇప్పుడు ఈ బ్లాక్ హోల్లో ఉండే ఎనర్జీ కూడా ఈజ్ ఇట్ ఏ పొటెన్షియల్ ఎనర్జీ? బికాస్ ఇప్పుడు ఈ లెక్క స్వామివారు కూర్చున్నారంటే పైన స్థిరోభవ వర్ధభవ, అందుకే వేరు పెట్టినారేమో. పెట్టారు అందుకేనేమో. అంటే ఆయన అంటే టు బ్యాలెన్స్ దిస్ అగైన్ అంత మాస్ ఒక పొటెన్షియల్ ఎనర్జీ కావాల్సి వస్తుందా అనేమో డౌట్ వస్తుంది ఇప్పుడు నాకు. ఎస్, కరెక్ట్ కదండి. మరి ఇప్పుడు లేకపోతే అవ్వదు కదా. చాలా బాగా చెప్పారు రవిశంకర్ గారు. ఇప్పుడు దట్స్ కరెక్ట్. ఇప్పుడు బ్లాక్ హోల్ కన్సిడర్ ఆఫ్ సమ్ ఎనర్జీ, డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు హ్యావ్ సమ్ ఎనర్జీ కదా. ఇట్ పుల్స్ ఎవ్రీథింగ్ ఇన్ టు ఇట్ సెల్ఫ్. సో దానికి ఏంటంటే అది ప్రతి వస్తువుని లాక్కుంటుంది, ఇవ్వలేదు ఇంకా మళ్ళీ తిరిగి ఇవ్వదు. కరెక్ట్. సో సో అందుకని మూషికం, మూష్ అంటేనే దొంగతనం చేయడం. అదే అందుకే చెప్పారు కదా మీరు. సో దేర్ ఫోర్ మూషికం. సో అది సో ఈ బ్లాక్ హోల్ పైన కూర్చునే పొటెన్షియల్ ఎనర్జీయే అన్నది ఇప్పుడు అనిల్ చెప్పిన పొటెన్షియల్ ఎనర్జీ, మీరు చెప్పిన పైన కూర్చోవటము, నేను చెప్పిన దొంగ, ఈ మూడు సరిపోతున్నాయి. ఎస్. దాంతో ఏమవుతుందంటే సృష్టి మీద ఇట్లా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి బ్లాక్ హోల్స్. సో బ్లాక్ హోలే లేకపోతే నక్షత్రాలు లేవు, ఎందుకంటే వాహనం లేకుండా నక్షత్రాలు ఉండవు అనమాట. అది సో దెఫోర్ ఐ మీన్ లెక్క పెట్టేవాడు ఉండడు. సో దెఫోర్ ఈ లెక్క, ఈ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ అన్నీ బ్లాక్ హోల్ మూలంగానే వచ్చినాయి. సో ఇప్పుడు మనము మోర్ క్లారిటీగా వస్తే కనుక ఈ సృష్టి జరిగిన రహస్యము, ఇక్కడ ఒక గొప్ప రహస్యం జరిగింది. అదేంటంటే సమయం రాకుండానే సృష్టి యొక్క అణువులు వైబ్రేషన్స్ మొదలు పెట్టేసినాయి అనమాట. ఆల్రెడీ మీరు చెప్పిన లెక్క ప్రకారం అణువులన్నీ ఒక చోటుకి రావటం, ముద్దగా ఏర్పడటం అన్నీ జరుగుతోంది, పిండం ఏర్పడటం జరుగుతోంది. సో ఈ సమయాన్ని లోపలికి రానిస్తలేదు. సో ఆ స్పేస్ అన్నది వెళ్ళి ఆ సమయాన్ని తీసుకొచ్చి దీనిలో పెట్టడం మూలంగా అప్పుడున్న గుడ్డు పగిలిపోయింది అనమాట. అప్పుడున్న గుడ్డు ఏదైతే ఉందో పగిలి అది విచిత్రంగా ఏర్పడినప్పుడు మళ్ళీ ఈ సమయం వాటిని అన్నింటినీ గ్యాదర్ చేసి ఈ బ్లాక్ హోల్ ప్లస్ ఇది అన్నీ కూడా ఏర్పరచుకున్నాయి. సో ఇది ఈ సృష్టి రహస్యం అని ఇప్పుడు మనం ముగ్గురం కూర్చొని కొంత తేల్చాం. సో దీనిలో మనకి ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? అడిషన్ ఉంది యాజ్ ఎ హ్యూమర్. దట్లో ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ, కైనటిక్ ఎనర్జీ అండ్ గణపతి, మనం ముగ్గురం ఉన్నాం ఇక్కడ. మరి ఎవరెవరో తెలియట్లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే గమ్మత్ ఏంటంటే, మీకు దేవతలందరూ తెలుసా? మాకు ఒక సైన్యాధ్యక్షుడు కావాలి అని అడగటం అర్థము అసలు చూడండి గమ్మత్తు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి పుట్టించడానికి ఆవిడ అగ్నిలో తపస్సు చేయటము ఏదో జరుగుతుంది బ్రహ్మాండంగా. ఆరుగురు గర్భంలోకి పెడుతుంది సార్. అక్కడ 6 అగ్నుల్ని స్థాపించుకొని వాటిలో తపస్సు చేయటము, ఆ తర్వాత ఈయన పుట్టడము జరుగుతుంది. అంటే
ఇప్పుడు విశేషం ఏంటంటే గణములకు అధిపతి ఒకళ్ళు ఉన్నారు. అంటే ఈ ఈ ఈ జ్యోతిష్యాలన్నిటినీ, అంటే మన నక్షత్ర ఖగోళాలన్నిటినీ లెక్క పెడుతూ ఉండడానికి ఒకళ్ళు ఉన్నారు. అలానే కంట్రోల్. దుష్టత్వాన్ని దుష్టత్వాన్ని తొలగించడానికి ఇంకొకళ్ళు కావాలి. ఆ కావాల్సిన వాళ్ళు కైనెటిక్గా ఉండాలి. అంటే స్పీడ్గా వెళ్ళటము, ఎక్కడికైనా వెళ్ళి రావటం కావాలి. కాబట్టి కైనెటిక్ అవును. ఎనర్జీ కావాలి. సో కైనెటిక్ ఎనర్జీ లేనిదే ఉత్తి పొటెన్షియల్ ఎనర్జీతో ఉంటే సృష్టి జరగదు. సో దెర్ఫోర్ నెక్స్ట్ తమ్ముడి కింద, సో అది ఎనర్జీ, రెండు ఎనర్జీసే కాబట్టి తమ్ముడి కింద కైనెటిక్ ఎనర్జీకి ఈయన పుట్టాడు. సో ఈయనకి శక్తి కావాల్సినప్పుడు ఈయన దగ్గర నుంచి, ఈయనకు కావాల్సినప్పుడు ఈయన దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటారని మనకి స్పష్టం అవుతుంది. సో ఇది చాలా బాగుంది. సో ఇంకోటి ఏంటి ఇంపార్టెంట్ పాయింట్ అనిల్ చెప్పిన దానిలో, ఆ మాస్ ఉంది చూసారా, ఆ మాస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో డెల్టా ఎం. ఆ మాస్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ. సో దట్ Correct. మాస్ అంటే ఏంటంటే, అంటే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది రాసేసుకోండి. ఇది కాపీ రైట్, ఇది మనం చెప్పేది కాపీ రైట్. సో ఈ కాపీ రైట్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. నేను మురళి గారితో కూడా ఇదివరకు డిస్కస్ చేశాను ఇదే పాయింట్ ఆయన అడుగుతున్నప్పుడు. మాస్ లేనిదే టైం ఉండదు. మాస్ లేనిదే టైం ఉండదు. ఎందుకు ఉండదు అంటే, ఇప్పుడు ఆ శక్తి గారు ఏం చేశారంటే మాస్ ప్రొడ్యూస్ చేశారు చూడండి. ఆ మాస్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇందాక అనిల్ ఈక్వేషన్ వేసి చూపించినప్పుడు ఆ మాస్ ఇక్కడికి వస్తుంది. ఆ మాస్ చూసారా, ఆ మాస్ అండ్ డెల్టా టీ, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మాస్లోనే శక్తి ఉంటుంది, టైం ఉంటుంది. సో ఇప్పుడు ఎంత మాస్ ఎంత ఎనర్జీ కింద కన్వర్ట్ అనేది ఈ టైంలో ఉంటుంది అనమాట. సో దేర్ ఫోర్ మాస్ అన్నది లేకపోతే మీకు టైం అన్నది ఉండదు, సమయం అన్నది ఉండదు. సమయం మీకు రాదు, ఎందుకంటే తెలియదు. ఐ మీన్ వాట్ ఐ మీన్ టు సే, కాన్సెప్ట్ తెలియదు. సో మాస్ ఉంటేనే సమయం అన్న కాన్సెప్ట్ తెలుస్తుంది. దాంతో అనిల్ ఇంకొక విషయం కూడా డిస్కస్ చేశాడు. ఎప్పుడు మేము డిస్కస్ చేసుకున్నప్పుడు అంతరిక్షంలో నీరు ఉంటుంది అన్న దాన్ని డిస్కస్ చేసినప్పుడు, సో ఆ నీరు అన్నది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఆపహ అన్నది ఇంపార్టెంట్ అనమాట. సో దానిలోనే సమయం ఉంటుంది అని కూడా మేము డిస్కస్ చేసాం. సో దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, మనకి ఎప్పుడైతే మానవుల్లో నీరు 70% ఉంటుందో బాడీలో, దానికంటే తక్కువ అవడం మొదలుపెట్టినప్పుడు అన్కాన్షియస్ అవుతాడు మనిషి. అన్కాన్షియస్ అవుతాడు ఎందుకు అంటే, ఆ నీరు లేకపోతే సమయాన్ని గుర్తుపట్టలేడు. సమయాన్ని గుర్తుపట్టడమే కాన్షియస్నెస్. చాలామందికి తెలియదు కాన్షియస్నెస్ అని చెప్పి పెద్ద పెద్ద ఫిలాసఫీలు చెప్తుంటారు. ఓకే, సూపర్ కాన్షియస్, ఈ కాన్షియస్ అని ఏవో పేర్లు పెట్టుకుంటుంటారు. కాన్షియస్నెస్ అంటే సమయాన్ని గుర్తుపట్టటము. సమయాన్ని గుర్తుపట్టలేని వాడు కాన్షియస్గా లేడు అని చెప్తారు. సో దేర్ ఫోర్ ఇక్కడ మాస్ అన్నది ఇంపార్టెంట్, వాటర్ అన్నది ఇంపార్టెంట్, బ్లాక్ హోల్ ఇంపార్టెంట్, పొటెన్షియల్ ఎనర్జీ ఇంపార్టెంట్, కైనెటిక్ ఎనర్జీ ఇంపార్టెంట్, టైము, మాస్. సో ఇప్పుడు ఈ శక్తి టైం రెండు కలిస్తే రెండు కనిపించవు మనకి. విశేషం ఏంటంటే రెండూ కనిపించవు కానీ మాస్ కనిపిస్తుంది. ఓకే. So therefore the energy form and the time both are invisible to us, but they express in terms of mass. They are twined in together, intertwined. Exactly. సో ఇది మనం తెలుసుకోవాలి. సో ఈ ఈ ఈ ఆపహ అన్నది చాలా ఇంపార్టెంట్. దాని మీద మళ్ళీ అనిల్ ఇంకా వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఆ వర్క్ మళ్ళీ తీసుకొద్దాం. సో ఇప్పుడు మనం కంక్లూడ్ చేసుకోవాల్సింది ఏంటంటే, రవిశంకర్ గారు, యా అనిల్ చెప్పు. ఇందాక గణ అంటే క్రమం కూడా వచ్చింది, క్రమం అని కూడా వచ్చింది కదా సార్. క్రమం అంటే యూనివర్స్ ని ఆర్డర్ లో పెట్టే పద్ధతి అని చెప్పి ఆర్డర్ అని కూడా సార్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. విశిష్ట క్రమము. గణ అంటే విశిష్టమైన క్రమం. ఇప్పుడు క్రమంలో ఉన్నాయి, బాగుంది, ఒక స్ట్రెయిట్ లైన్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు, లేకపోతే ఇంకొక క్రమంలో కూడా ఉండొచ్చు. ఓకే, చెల్లా చెదురుగా ఉంటే క్రమం అని అన్నాం కదా. కరెక్ట్. కాబట్టి ఈ సృష్టి చెల్లా చెదురుగా లేదు అని స్పష్టంగా చెప్తున్నాం. విశిష్టమైన క్రమంలో ఉంది. ఆ విశిష్టమైన క్రమం మనం కనుక్కోవాలి ఏంటి అని. అందులో పూర్వాపరాలు, పూర్వం దానికి పరానికి సంబంధం ఉంది అని చెప్తున్నాడు. సో సో ఒక సృష్టి ఒకటి జరిగింది, ఒక నక్షత్రము, తర్వాత ఇంకో నక్షత్రం పుడుతోంది. ఈ రెండిటికి పూర్వాపరాలు ఉన్నాయి, సంబంధం ఉంది, విశిష్ట క్రమం ఉంది అని చెప్తున్నాడు. సో ఆ విశిష్ట క్రమముని లెక్క పెట్టువాడు గణపతి.
సో ఆ గణపతి ఎవరి మీద ఉన్నాడు? బ్లాక్ హోల్ మీద ఉన్నాడు. Yeah. సో బ్లాక్ హోల్ లేనిదే గణపతి లేడు, గణపతి లేకపోతే లెక్కలు లేవు, లెక్కలు లేకపోతే సృష్టి లేదు. అందుకని వాళ్ళు బ్లాక్ హోల్ కూడా చాలా వెయిట్ ఉంటుంది, అందుకనే గ్రహాలను తీసుకుంటారు కూడా చెప్తుంటారు సార్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సైంటిస్ట్ గ్రావిటేషనల్ ఇంకోటి తెలుసా, ఇది ఒక విచిత్రమైన విషయం అనమాట. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే బ్లాక్ హోల్ సైజ్ ఎంత ఉంటుంది అని అంటే చాలా పెద్దదని కాదు, చిన్నది, చాలా చిన్నది. సో ఇట్స్ వెరీ స్మాల్ అండ్ వెరీ డెన్స్ ఉన్న మ్యాటర్. సో ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. సో దెర్ఫోర్ వీఆర్ ఇన్ ఏ వెరీ క్లోజ్అప్ మ్యాటర్ అబౌట్ ది సృష్టి జరుగుతున్నది. చెప్పండి, ఎనీథింగ్ ఎల్స్? అదే సుబ్రహ్మణ్య స్వామిది కూడా మనకి నేను చదివాను సార్, అది 6 types ఆఫ్ హీట్ జనరేషన్స్ ఉంది. అందులో కెమికల్ రియాక్షన్ వల్ల హీట్ జనరేషన్ వస్తుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలేషన్స్ వల్ల హీట్ జనరేషన్ వస్తుంది. మొత్తం 6 ఉన్నాయి సార్. నేను అది నెక్స్ట్ టైం ప్రెజెంట్ చేస్తాను. యు గాట్ టు బ్రింగ్ దెమ్. షణ్ముఖ అంటే 6 ముఖాలు. ఓకే, 6 ముఖాలు. ఎస్. చిన్న డౌట్ అండి రవిశంకర్ గారు, మనకు అంటే అది వేద విరుద్ధం అని నాకు తెలియదు, కానీ ఇప్పుడు మనం అన్ని పూజలు చేసే ముందు గణపతినే ముందు పూజ చేయాలా అంటారు. అవును. దే సంథింగ్ ఫర్ దట్ ఆల్సో మేబీ ఇన్ అవర్ ఈ సృష్టి క్రమానికి తగ్గట్టుగా ఆయన ముందు పూజించాలని ఏమైనా ఉందేమో అని ఎందుకు అనిపించింది నాకు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యావ్ క్లారిటీ ఆన్ దట్. ఏ పూజ మొదలు పెట్టినా ఆయనే మొదలు పెట్టాలంటారు. గణపతి గుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిః సీదసాదనం. ఓం శ్రీ మహాగణపతే నమః. ఈ మంత్రం ఇది గణానాన్త్వా గణపతి గుం హవామహే, ఆయన మనం ఆహ్వానిస్తున్నాం. కవిం కవీనాం, కవులకే కవి విను. జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం, సో ఆ బ్రాహ్మణుడికి బ్రహ్మ. సో ఇలా ఈ మంత్రం చెప్పుకొస్తుంది. సో అందుకని ఆయన్ని మనం తలుచుకుంటాం. అదే ఎస్, మోస్ట్ ఇంపార్టెంట్ పొటెన్షియల్ ఎనర్జీ మనకు ఆయన, కాబట్టి ఆయన ద్వారానే అన్ని ఎగ్జాక్ట్లీ జరుగుతాయి. ఆ పొటెన్షియాలిటీ మనకు కావాలి. కూడా జరుగుతుంది సార్, అక్కడి నుంచే వర్క్ డన్ అయినా జరుగుతుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో మనము డైనమిక్ గా ఉండాలంటే ఆ పొటెన్షియల్ ఎనర్జీని ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేస్తే అప్పుడు అది కైనెటిక్ ఎనర్జీ కింద మారి అది ఆటోమేటిక్ గా మనకి ఇస్తుంది అనమాట. అదే అందుకే వాళ్ళు ఆహ్వానం చేయటము అంటారు కదా, అంటే యు ఆర్ వాంటింగ్ టు బ్రింగ్ ది ఎనర్జీ సమ్వేర్. ఎస్ హవామహే అన్నప్పుడు అదే కదా అర్థం. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి మాట్లాడదాము. అనిల్ ఏదో తీసుకొస్తాడు, అట్లనే మీ థియరీ మీరు తీసుకురండి. లెట్స్ వర్క్ ఆన్ దట్. సరే, ఇంకేమైనా ఉందా? ఇప్పటికి ఇంతే సార్. బ్రెయిన్ ఇట్ హాస్ ఆల్రెడీ సూపర్ సాచురేటెడ్ వచ్చేసింది. కాదు, మూషిక రాజు దొంగతనం చేసేస్తున్నాడు మా దగ్గర. మళ్ళా కూర్చొని గణానాంత్వా అనుకోవాలి కొన్ని రోజులు. ఎగ్జాక్ట్లీ, యు రైట్. యా, సరే అయితే ఉంటానండి. సరే సార్, థ్యాంక్ యూ. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్.